ఇంకా పార్థసారథి వాళ్ళు ఆ విలేజ్‌కి వెళ్ళి రైతుల దగ్గర నుండి ధాన్యాలన్నీ తీసుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు. అలా చేయకండి అని రైతులు ఎంత మొత్తుకుంటున్నా కూడా లేదు మీ వి ఆర్గానిక్స్ మాకు అమ్మేశారు. ఇప్పుడు ఇదంతా మా ప్రాపర్టీ అని అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే లక్ష్మి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అయ్యో! అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో బాబాయ్ వెళ్లారో లేదో అని చారుకేశకి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా చారుకేశ నేను ఇప్పుడే ఇక్కడికే వచ్చానమ్మా వెళ్తున్నాను నేను అని చారుకేశ చెప్పడంతో బాబాయ్ కాసేపు ఎలాగైనా ఇన్వెస్టర్స్ నుంచి అది కాపాడండి బాబాయ్ నేను కూడా వచ్చేస్తున్నాను అని లక్ష్మి కారులో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. అలాగే అని చారుకేశ అక్కడికి వెళ్ళి ఇది ఆపండి మీరు ఇలా తీసుకోవడానికి వీల్లేదు అని అంటూ ఉంటే పార్థసారథి ఇద్దరు రౌడీలను పెట్టి చారుకేశని కొట్టి పక్కకు లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విహరి అక్కడికి వస్తూ మందు తాగుతూ వచ్చి ఉంటాడు. ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ రౌడీలని కొట్టి చారుకేశని కాపాడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి కూడా అప్పుడే అక్కడికి వచ్చి కారు దిగి ఆ రైతులున్న దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి ఈసారైనా విహారీ లక్ష్మి ఎదురు పడతారా? ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి.